వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ను టీమిండియా ఘనంగా స్టార్ట్ చేసింది. 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కి పరిమితం చేసిన శుభ్మన్ గిల్ సేన ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి టెస్టులో టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగారు. భారత బౌలర్లు వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను 2 సెషన్‌ల్లోనూ మిగుంచేశారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ 48 బంతుల్లో 4 ఫోర్లతో 32 రన్స్, సాయి హోప్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 26 రన్స్, రోస్టన్ చేజ్ 43 బంతుల్లో 4 ఫోర్లతో 24 రన్స్ చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్కు 1 వికెట్ దక్కింది. ఇక టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 6 ఫోర్లతో 53 రన్స్ చేసి అజయ్ హాఫ్ సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్తో పాటు శుభ్మాన్ గిల్ 18 రన్స్ చేసి క్రీజులో ఉన్నాడు. ఇకపోతే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 54 బంతుల్లో 7 ఫోర్లతో 36 రన్స్ చేసి హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక సాయి సుదర్శన్ మరోసారి 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్లో ఫస్ట్ రోజు మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడే దేశాల్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ను అధిగమించాడు. ఈ సంవత్సరం సిరాజ్ టెస్టులో 7 మ్యాచ్లు ఆడి 31 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ తర్వాత మిచెల్ స్టార్క్ 7 మ్యాచ్ల్లో 29 వికెట్లు, షమర్ జోసెఫర్ 6 మ్యాచ్ల్లో 24 వికెట్లు, నాథన్ లయన్ 3 మ్యాచ్ల్లో 22 వికెట్లు, జోస్ టంగ్ 4 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్లో సిరాజ్ ఇప్పటికే 2 సార్లు 4 వికెట్ల ఘనతలను, 2 సార్లు 5 వికెట్ల ఘనతలను అందుకున్నాడు. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సొంత గడ్డపై అత్యంత వేగంగా 50 వికెట్లను పడగొట్టిన భారత బౌలర్గా జవగల్ శ్రీనాథ్తో సమంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. బుమ్రా అండ్ జవగల్ శ్రీనాథ్ 24 ఇన్నింగ్స్లో సొంత గడ్డపై 50 టెస్టు వికెట్లను సాధించారు. కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే సొంత గడ్డపై బుమ్రాదే అత్యుత్తమ యావరేజ్ కావడం విశేషం. బుమ్రా 17 యావరేజ్తో 50 వికెట్లను తీసుకున్నాడు. రిచీ బెర్నార్డ్ 18.38 యావరేజ్తో తర్వాతి స్థానంలో ఉన్నాడు.